ఇగోండి కేదార్నాథ్ వచ్చేసామండి కేదార్నాథ్కి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, మంచి కొండలు, వాతావరణం, ఈ కొండలు ఇక్కడ. ఇగోండి 2012 2013లోనండి ఇక్కడి నుంచి వరదలు వచ్చాయండి. మొత్తం ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా ఊటిన ఎంతో పెద్దగా వరదలు వచ్చేసి కొన్ని వేల మంది చనిపోయారండి. ఎన్నో బస్సులు మునిగిపోయాయి, ఎంతో గందరగోళం అయ్యండి. ఎన్నో రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు అన్నీ పోయినాయండి. అప్పుడు ఇగోండి ఎంత ఎత్తున ఉన్నా ఇగోండి ఈ గుడి మాత్రం చెక్కు చెదరలేదండి. ఇక్కడ కేదార్నాథ్ బాబా రియల్గా ఉండడానికి నిదర్శనం ఇదేనండి. ఇగోండి ఈ భీమశిల అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి ఈ రాయి ఇక్కడ ఈ గుడికి అడ్డంగా నిలబడింది. అందుకని ఈ గుడి చెక్కు చెదరలేదండి. అంత పెద్ద రాయి రావడం ఏంటి, ఆ గుడి అలా ఆగిపోవడం ఏంటి, నిజంగా అద్భుతం కదండి. ఇది సినిమా కాదండి, కలియుగంలో రియల్గా జరిగిన స్టోరీ. ఇది మన పిల్లలకి చెప్పుకోవచ్చండి మనం. ఇగోండి అందుకే దీని పేరు భీమశిల అని పెట్టారండి. ఇక్కడ చూడండి బాబాలు అందరు కూర్చున్నారు. ఈ భీమశిల వల్లనే ఈ స్వామి గుడి చెక్కు చెదరలేదండి. అది స్వామి అనుగ్రహమేనండి మనం అనుకుంటాం, కానీ స్వామి ఉన్నాడు నిజంగా, ఇక్కడ కొలువు ఉన్నాడు. ఈ కొండల్లో, కోణంలో, ఈ మంచు కొండల్లో స్వామి కొలువు ఉన్నాడని దానికి నిదర్శనమే ఇదండి. ఇది నిదర్శనం. ఈ ఒక్కటి చాలండి మన పిల్లలకి, మన వంశానికి మనం చెప్పుకోవడానికి. మన ఇప్పుడు మా పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారండి. అమెరికాలో పోయి అంతా ఇదిగా అన్ని కొండలు, కోనలు ఎక్కి మూఢనమ్మకాలు ఏంటి అది ఇది అన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇదే నిదర్శనం అండి. ఇది పక్కా నిదర్శనం. ఇదిగోండి ఏ మాత్రం చెక్కు చెదరలేదు చూడండి. ఎన్నో కొండలు, కోనలు అన్నీ పోయినాయి. అబ్బా కేదార్నాథ్ బాబాకి జై, కేదార్నాథ్ బాబాకి జై, కేదార్నాథ్ బాబాకి జై. మనసు ఆనందంగా ఉందండి. బాబా చాలా చాలా ఎంత కష్టపడి వచ్చాం, కానీ ఈ క్షణం అన్నీ మర్చిపోయామండి. కానీ వీడియోలో చూడటం కాదండి, వీడియోలో నేను చాలా చూశాను. రియల్లీగా మనం చూసిందే ఒక అద్భుతం అండి. నిజంగా అండి, వీడియోలో చూడటం వేరు, రియల్గా చూడటం వేరు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.